పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఈ సాయంకాలం వేళ మీ పిల్లలమైన మేము ఈ గుడిమలంక గ్రామంలో చిన్న మందగా కూడుకుని తండ్రి, మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి తండ్రి మా విశ్వాస జీవితాన్ని, మా ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేసుకునే మాటలను మరొక్కసారి మేమందరం కూడా వినడానికి మీరు మాకిచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి తండ్రి, మీ గ్రంథంలో నుండి మీ మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా తండ్రి, చెప్పగలిగే మంచి సంయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి. వినుచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి తండ్రి. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టేసే వారంగా ఉండకుండా విన్న మాటల ప్రకారంగా మేమందరం బ్రతికి మీరు ఇచ్చే ఆ పరలోక రాజ్యానికి చేరుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని మీ ప్రియకుమారుడు మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమె. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదండి? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలి, దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలి అనే పాఠాన్ని మనం నేర్చుకుందాం. ప్రియులారా, ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని సన్నిధి అనగా మనమందరము కూడుకునే స్థలము అని మనం అనుకుంటూ ఉంటాం. దేవుని సన్నిధి అనగా మనం అందరము కూడుకుని దేవుని ప్రార్థించుకుని దేవుని మాటలు వినే స్థలమే దేవుని సన్నిధి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే దేవుని సన్నిధి అనగా దేవుని యొక్క ఆధీనము అని అర్థం, దేవుని యొక్క భద్రత అని అర్థం, దేవుని యొక్క సంరక్షణ అని అర్థం. దేవుని సన్నిధి అనగా దేవుని యొక్క ఆధీనము, దేవుని యొక్క భద్రత, దేవుని యొక్క సంరక్షణ, దేవుని యొక్క కాపుదల, ఇవన్నీ కూడా దేవుని సన్నిధి అనే దానికి అర్థాన్ని ఇస్తూ ఉంటాయి. ఇవన్నీ పర్యాయ పదాలు. అయితే ప్రియమైన దేవుని వల్లరా, దేవుని సన్నిధిలో అంటే దేవుని ఆధీనంలోకి వచ్చినటువంటి మనం, దేవుని సంరక్షణలో ఉన్నటువంటి మనం, దేవుని కాపుదలలో ఉన్నటువంటి మనం ఎలా ఉండాలి అనేది దేవుడు అబ్రహాము గారితో క్రీస్తుకు పూర్వం తెలియజేస్తున్న అద్భుతమైన మాట ఈ సమయంలో మనం చూడగలిగితే, ఆదికాండము 17వ అధ్యాయం, ఆదికాండము 17వ అధ్యాయము మొదటి వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. ఆదికాండము 17వ అధ్యాయము మొదటి వచనం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండము. నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండము అంటే దేవుని సన్నిధిలో నడుస్తూ మనం ఎలా ఉండాలట? నిందారహితులమై ఉండాలి. నిందారహితుడు అంటే అర్థం ఏంటి? మన మీద ఏ విధమైనటువంటి నింద ఉండకూడదు. ఉదాహరణకి ఆయన చర్చికి వెళ్తాడు కానండి, ఆయన తాగుడు మానలేదండి అని నింద మన మీద ఉండకూడదు. ఆయన దేవుణ్ణి నమ్ముకున్నాడు కానండి, ఇంకా పేకాట మానలేదండి, ఇలాంటి నింద మన మీద ఉండకూడదు. ఆయన దేవుని సన్నిధికి వెళ్తాడు కానండి, ఇంకా బూతులు మానలేదండి అని నింద మన మీద ఉండకూడదు. ఆయన దేవుణ్ణి నమ్ముకున్నాడు కానండి, గొడవలు ఇంకా మానలేదండి, ఇలాంటి నిందలు మన మీద ఉండకూడదు. ఆవిడ దేవుని సన్నిధికి వెళ్తుంది కానండి, ఇంకా ఆవిడ పాపాలు విడిచిపెట్టలేదండి, ఇలాంటి నిందలు మన మీద ఉండకూడదు. ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుని సన్నిధిలోకి వచ్చినటువంటి మనం అంటే దేవుని ఆధీనంలోకి వచ్చినటువంటి మనం, దేవుని మార్గంలోకి వచ్చినటువంటి మనం, దేవుని కాపుదలలోకి వచ్చినటువంటి మనం, దేవుని సంరక్షణలోకి వచ్చినటువంటి మన మీద ఏ విధమైనటువంటి నిందలో ఉండకుండా మనం జాగ్రత్తగా బ్రతకాలి అని ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాలి. కొంతమంది కిట్టక మన మీద నిందలు వేస్తూ ఉంటారు. మనం చేయకపోయినా మనం చేస్తున్నామని నిందలు వేస్తూ ఉంటారు. నిందలు ఉండొచ్చు కానీ నిందలు నిజాలు కాకూడదు. కొంతమంది మన నిందలు వేస్తూ ఉంటారు, మన మీద లేనిపోని నిందలు వేస్తూ ఉంటారు. కావాలని మనం చెడ్డవారమని, మనం మంచి వాళ్ళం కాదని, మనం ఇలాంటి వాళ్ళం అని, అలాంటి వాళ్ళం అని మన మీద ఎన్నో నిందలు మోపుతూ ఉంటారు. నిందలు మోపితే మోపారు కానీ ఆ నిందలు ఏం కాకూడదు? నిజాలు కాకూడదు. మన మీద ఏ విధమైన నింద లేకుండా మనం జాగ్రత్తగా బ్రతకాలని దేవుడి మాట తెలియజేస్తాను. నా సన్నిధిలో
నిందారహితుడివై ఉండుము. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలి అంటే నిందారహితులుగా ఉండాలి. అలాగే మోషే గారి ద్వారా దేవుడు తెలియజేస్తున్న మరొక మాట మనం చూడగలిగితే నిర్గమాకాండం 23వ అధ్యాయం, నిర్గమాకాండం 23వ అధ్యాయం, నిర్గమాకాండం 23వ అధ్యాయము 21వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. 23, 21. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండాలి, ఆయన మాట వినాలి, ఆయనకు కోపము రేపకూడదు. ఆయన సన్నిధిలో మనం ఎలా ఉండాలట? చాలా జాగ్రత్తగా ఉండాలి. సన్నిధి అనేసరికి మనం కూడుకునే స్థలం అనుకుంటాం. మనం ఏమండి, కూడుకునే స్థలం కాదు, మనం దేవునిలోకి వచ్చిన తర్వాత అని అర్థం. ఏమండి, దేవుని ఆధీనంలోకి వచ్చిన తర్వాత, దేవుని సంరక్షణలోకి వచ్చిన తర్వాత, దేవుని భద్రతలోకి వచ్చిన తర్వాత ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి, చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి, ఆయన మాటలు వినాలి, ఆయనకు కోపం వచ్చే పనులు మనం చేయకూడదు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియులారా. కనుక దేవునిలోకి రాకముందు మన ఇష్టం. ఏమండి, దేవుణ్ణి నమ్మకముందు, బాప్తీసం తీసుకోకముందు మనకు నచ్చినట్టుగా, మనకు విచ్చలవిడిగా మనం బ్రతికం. అది దేవుడు అడగట్లేదు. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత మనం ఎలా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి, అలాగే ఆయన మాటలు వినాలి, అలాగే ఆయనకు కోపం రేపకూడదు అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నారు పిల్లలు. అలాగే మనం ఇంకా ఎలా ఉండాలో మరొక మాట మనం చూడగలిగితే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 25వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 25. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలు అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. తీసారమ్మా, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 25. అందరూ చూడాలి. మరలా, మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను, ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను వినునప్పుడు అనలేదు, చదువునప్పుడు అనలేదు, ప్రకటించినప్పుడు అనలేదు. ఎప్పుడు? అనుసరించినప్పుడు, అనుసరించి నడుచుకున్నప్పుడు మనకి నీతి కలుగును. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే ఆయన ఆజ్ఞాపించినటువంటి సమస్త ఆజ్ఞలు కూడా, మనకు నచ్చిన ఆజ్ఞలు కాదు, మనకు నచ్చిన ఆజ్ఞలు పాటించి మనకు నచ్చిన ఆజ్ఞలు పక్కన పెట్టడం కాదు, ఆయన ఆజ్ఞాపించినటువంటి సమస్త ఆజ్ఞలు ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలి? అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనకి ఏం కలుగుతుందట? నీతి కలుగును అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియులారా. కాబట్టి సమస్తమైన ఆజ్ఞలు కూడా ఆయన సన్నిధిలో మనం అనుసరించాలి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే మరొక మాట మనం చూడగలిగితే కీర్తన గ్రంథం 32వ అధ్యాయం, కీర్తన గ్రంథం 32వ అధ్యాయము 5వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. కీర్తన గ్రంథము 32వ అధ్యాయం 5వ వచనం. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొందుననుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. తీసారమ్మా, కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 5వ వచనం. మరలా, నా దోషమును కప్పుకొనక, నా దోషాలు నేను దేవుని సన్నిధిలో కప్పుకోవట్లేదు, నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములను ఒప్పుకొందుననుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములను ఒప్పుకొందుననుకొంటిని. దావీదు గారు అంటున్నారు, దావీదు గారేనా, నా పాపాలన్నీ కూడా దేవుని సన్నిధిలో ఏం చేస్తాను? ఒప్పేసుకుంటాను, కప్పుకోను. నేను చాలా మంది కప్పుకుంటూ ఉంటారు, ఒప్పుకోరు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనం చేసినటువంటి ప్రతి పాపాన్ని దేవుని సన్నిధిలో ఏం చేయాలి? ఒప్పుకొని విడిచిపెట్టేయాలి. ఒప్పుకొందును అనుకుంటేనే నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. నువ్వు ఎప్పుడైతే ఒప్పుకొని పశ్చాత్తాపంతో విడిచిపెడతావో దేవుడు ఏం చేస్తాడు? పరిహరిస్తాడు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే క్షమిస్తాడు ఆయన, క్షమించే మనసు ఉన్నటువంటి దేవుడు ఆయన. కనుక మనం చేసినటువంటి ఎలాంటి పాపాలైనా సరే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో ఒప్పుకొని మనం విడిచిపెట్టేసినట్లయితే, మరలా మనం వాటి జోలికి వెళ్లకుండా మనం జీవించినట్లయితే దేవుడు తప్పకుండా మన పాపాలను పరిహరిస్తాడు, క్షమిస్తాడు అని చెప్పి ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాలి. యోబు గారు ఏమంటున్నారు చూస్తారా? యోబు గ్రంథం 13వ అధ్యాయం, యోబు గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనం చూడండి. యోబు గ్రంథం 13వ అధ్యాయం 15.
ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుకుని ఉన్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు పడుతును. యోబు గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనం. ఇదిగో ఆయన నన్ను చంపినను ఆయన కొరకు కనిపెట్టుకుని చున్నాను. నన్ను చంపినా సరే నేను ఆయన కోసం కనిపెడతాను అంటున్నాడు యోబు గారు. ఏమండి, మనం బ్రతుకున్నా కూడా ఆయన కోసం కనిపెట్టం మనం. ఏమండి, ఆయన చంపేసినా కూడా నేను ఆయన కోసమే కనిపెడతాను అంటున్నాడు యోబు గారు. మనల్ని చంపకపోయినా కూడా మనం ఆయన కోసం కనిపెట్టాం. ఆయనకి, యోబు గారికి మనకి ఉన్నటువంటి తేడా. ఆయనను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతును. దేవుని సన్నిధిలో నా ప్రవర్తన ఎలాంటిదని రుజువుపరుస్తాను అంటున్నాడు యోబు గారు. న్యాయమైనది నా ప్రవర్తన అన్యాయమైనది కాదు, అక్రమమైనది కాదు, నా ప్రవర్తన అపవిత్రమైనది కాదు, నా ప్రవర్తన న్యాయమైనది, వాక్యానుసారమైనది నా ప్రవర్తనని రుజువు చేస్తానంటున్నాడు ఏకంగానే దేవుని సన్నిధిలో. మనం అనగలమండి మాట? మనం అనగలం ఈ మాట? అనలేం మనం. ఎందుకంటే మనం ఆయన సన్నిధిలో మన ప్రవర్తన న్యాయమని మనం రుజువుపరచుకోలేము కాబట్టి మనం చెప్పలేము. ఆయన ఖచ్చితంగా 100కు 100 వాక్యానుసారంగా బ్రతుకుతున్నాడు కాబట్టి దేవుని సన్నిధిలో నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుస్తాను అని చెప్పి క్రీస్తుకు పూర్వమే యోబు గారు చెప్తున్నటువంటి అద్భుతమైన మాట. అలాగే మరొక మాట మనం చూడగలిగితే కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 11. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 11. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము అంటే దేవుని సన్నిధిలోంచి త్రోసివేస్తాడా అవసరమైతే. పరిశుద్ధాత్మను తీసివేస్తాడా అవసరమైతే. ఎప్పుడు మనం పాపాల మీద పాపాలు చేస్తున్నప్పుడు, ఏమండి, తప్పుల మీద తప్పులు చేస్తున్నప్పుడు, భయంకరమైనటువంటి నీచ నికృష్టమైన కార్యక్రమాలు చేస్తూ మన పాత రోత జీవితాన్ని విడిచిపెట్టినప్పుడు మనల్ని ఏం చేస్తాడంటే ఆయన సన్నిధిలో నుంచి, అంటే ఆయన ఆధీనంలో నుంచి, ఆయన భద్రతలో నుంచి, ఆయన సంరక్షణలో నుంచి మనల్ని తోసేస్తాడు. మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మను తీసేస్తాడు. తోసేసినా కూడా చాలామందికి ఇంకా నేను దేవుల్లోనే ఉన్నానని భ్రమలో బ్రతికేస్తున్నారు చాలామంది. ఆయన ఆల్రెడీ ఎప్పుడో తోసేస్తాడు చాలామందిని, పరిశుద్ధాత్మను ఎప్పుడో తీసేస్తాడు. అయినా కూడా చాలామంది ఏమనుకుంటున్నారంటే నేను దేవుల్లో ఉన్నాను, నేను దేవుని కోసం బ్రతుకుతున్నాను, నేను పరలోకానికి వెళ్ళిపోతానని భ్రమలో చాలామంది బ్రతికేస్తున్నారు ప్రియమైన దేవుని వాళ్ళారా. కనుక దేవుడు ఆయన సన్నిధిలోంచి త్రోసేసే ప్రమాదం కూడా ఉంది, మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మను తీసేసే ప్రమాదం కూడా ఉంది. అలాగే మరొక మాట మనం చూడగలిగితే ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథం 8:13. భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమము కలగదు. భక్తిహీనులు దేవుని సన్నిధిని ఏం చేయరు? భయపడడానికి భయం ఉండదు. ఇంకా దేవుడు చూస్తున్నాడని, దేవుడు తీర్పులోనికి తెస్తాడని, దేవుని ఉగ్రతకు మనం పాత్రలం అయిపోతాని, దేవుడు మనల్ని శిక్షిస్తాడని, దేవుడు మనల్ని నరకానికి నడిపిస్తాడని చాలామంది ఆలోచించారండి భక్తిహీనులు. ఏమండి, భయపడరు కనుక వారికి క్షేమము కలగదు. భక్తిహీనులు దేవుని సన్నిధిలో భయపడరు కాబట్టి వాళ్ళకి ఏం కలగదు? క్షేమం అనేది ఉండదు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే మనం దేవునికి భయపడుతూనే బ్రతకాలి తప్ప ఇక్కడ దేవుడు లేడు కదా, ఇక్కడ ఎవరో లేరు కదా అని మనం బరితెగించి భయం విడిచి భయంకరమైనటువంటి పాప కార్యక్రమాలు చేయకూడదని ఈ మాటలు దేవుడు వ్రాయించాడు. భక్తిహీనులు ఆయన సన్నిధిలో భయపడరు కనుక వారికి క్షేమము కలగదు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక భక్తిహీనులుగా ఉంటే మనకి క్షేమం ఉండదు, మనం భక్తిపరులుగా ఉంటేనే మనకి క్షేమం ఉంటుంది అని చెప్పి ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాలి. అలాగే మరొక మాట, అసలు మనం దేవుని సన్నిధికి ఎలా రాగలిగాం అనేది చూడగలిగితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం దేవుని సన్నిధికి మనం ఎలా రాగలిగాము, ఎవరి ద్వారా రాగలిగాము అనేది ఒకసారి మనం చూడగలిగితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18. ఆయన ద్వారానే మనం ఉభయులము ఒక్క ఆత్మయందే తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. ఒక్క ఆత్మయందే, ఆయన ద్వారానే ఉభయులము తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. ప్రియమైన దేవుని పిల్లరా, ఆయన ద్వారానంటే ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ప్రభువుల వారి ద్వారా. అవునా? మనందరము కూడా ఒకప్పుడు అన్యజనులు, మనందరము
లోకంలో దేవుడు లేని వారిగా ఉన్నాం, లోకంలో మనకు ధర్మశాస్త్రం లేని వారిగా ఉన్నాం, అవునా? దేవునికి దూరస్తులుగా ఉన్నాం, పరజనులుగా ఉన్నాం. అలాంటి మనల్ని యేసుక్రీస్తు వారు ఏం చేశారు? అటు ఇశ్రాయేలీయుల్ని ఇటు అన్యజనులుగా ఉన్న మనల్ని ఉభయులను ఒక్క ఆత్మయందే ఏకం చేశాడు. తండ్రి సన్నిధికి ఒక్క ఆత్మయందే మనం చేరగలిగాము. అంటే యేసుక్రీస్తు వారి ద్వారానే తండ్రి సన్నిధికి చేరగలిగాం. అంటే తండ్రి ఆధీనంలోనికి చేరగలిగాం, తండ్రి భద్రతలోనికి రాగలిగాం, తండ్రి సంరక్షణలోనికి రాగలిగాం. ఎవరి ద్వారా అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభుల వారి ఈ లోకానికి రాకపోతే, ఆయనే శిలువలో మరణించకపోతే, ఆయనే సమాధి చేయబడి తిరిగి లేవపడకపోతే మనందరము కూడా దేవుని సన్నిధికి రాలేని పరిస్థితిలో ఉండేవాళ్ళం, రక్షణ పొందలేని పరిస్థితిలో ఉండేవాళ్ళం, నిత్య జీవానికి వెళ్ళే పరిస్థితుల్లో మనం ఉండేవాళ్ళం కాదు ప్రియమైన దేవుని వారు. కనుక ఒక యేసుక్రీస్తు వారు చేసిన బలియాగం ద్వారా, యేసుక్రీస్తు వారు చేసిన సిలువ త్యాగం ద్వారా మనందరము తండ్రి సన్నిధికి చేరగలిగాం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే మరొక అద్భుతమైన మాట కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. కొలసీలకు రాసిన పత్రిక 1:22 తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. తీసిరా కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం అందరూ చూడాలి. తన సన్నిధిని, ఎవరి సన్నిధి? దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలట? పరిశుద్ధులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి, నిరపరాధులుగా ఉండాలి. ఏమంటే దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలి? ప్రపంచ క్రైస్తవులు అందరూ కూడా దేవుని సన్నిధిలో, దేవుని ఆధీనంలో, దేవుని సంరక్షణలో, దేవుని భద్రతలో ఎలా ఉండాలి అంటే పరిశుద్ధులుగా ఉండాలి అని కోరుకుంటున్నాడు. ఏమండి? అపరిశుద్ధులుగా కాదు, అపవిత్రులుగా కాదు, పరిశుద్ధత కలిగి పవిత్రత కలిగి ఉండాలని కోరుకుంటున్నాడట. నిర్దోషులుగా ఉండాలని కోరుకుంటున్నాడు, దోషులుగా కాదు. ఏమండి? దోషాలు చేసేవారంగా కాదు, నిర్దోషులుగా అంటే ఏ విధమైన దోషమో లేని వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిర్దోషులుగాను నిరపరాధులు, ఏ అపరాధమో లేని వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఒకప్పుడు మనందరం కూడా అపరాధముల చేత పాపముల చేత ఎలా ఉన్నాం? దేవుని దృష్టిలో చచ్చిన వారుగా ఉన్నాం. అలా దేవుని దృష్టిలో చచ్చిన వారుగా ఉన్న మనల్ని క్రీస్తుతో పాటు మనల్ని ఏం చేశాడు? ఆయన బ్రతికించాను అని రాయబడింది. క్రీస్తుతో పాటు మనల్ని బాప్తిసం ద్వారా బ్రతికించాడు. కనుక బ్రతికినటువంటి మనం, ఆయన రాజ్యంలో సభ్యులుగా చేరినటువంటి మనం, ఆయన రక్తంతో కడగబడినటువంటి మనం, మనందరము కూడా పరిశుద్ధులుగా మార్చబడినటువంటి మనం పరిశుద్ధులుగా బ్రతకాలి, నిర్దోషులుగా బ్రతకాలి, నిరపరాధులుగా బ్రతకాలి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మను సమాధానపరిచెను. ఆయన మాంసయుక్తమైన దేహమందు ఏం చేశాడట? మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మను సమాధానపరిచెను. అంటే మాంసయుక్తమైన దేహంతో ఆయన ఈ లోకంలో మనందరి కోసం మరణించి ఏం చేశాడు? ఆయన మనల్ని సమాధానపరిచెను. ఏమండి? యేసుక్రీస్తు వారు ఏం చేశారు? సమాధానపరిచాడు. మనలందరినీ కూడా దేవుని సన్నిధికి తీసుకురావడమే కాదు, మనలందరినీ దేవుని ఉగ్రత నుంచి తప్పించడమే కాదు, మనలందరినీ కూడా నిత్య నరకం నుంచి తప్పించి నిత్య జీవానికి నడిపించడానికి యేసుక్రీస్తు వారు మనల్ని సమాధానపరచడానికి తండ్రి నుంచి, తండ్రికి మనకి కూడా సమాధానం అనేది కలిగించాడట. కాబట్టి మనం తండ్రి అయిన దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి, నిరపరాధులుగా ఉండాలి. అలా ఉంటేనే మనం నిత్య జీవానికి చేరుకోగలుగుతాం, లేకపోతే నిత్య నరకానికి జారిపోతాం ప్రియమైన దేవుని వల్ల. అలాగే మనం ఎంతకాలం దేవుని సన్నిధిలో నిర్దోషులుగా, పరిశుద్ధులుగా, నిష్కలంకులుగా ఉండాలో చూడగలిగితే లూకా గారు రాసిన సువార్త 1వ అధ్యాయం, లూకా గారు రాసినటువంటి సువార్త 1వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట దేవుడు రాయించాడు. 1వ అధ్యాయము 75వ వచనం చాలా పెద్దగా ఉంటుంది చూడండి. లూకా గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 75వ వచనం. అంతా చదవద్దు, కింద నుంచి 4వ లైన్ నుంచి చదవండి. మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలం అంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని
పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసాను. ఈ రక్షణ ఎందుకు కలుగజేశాడు అంటే చెబుతున్నాడు. ఇక్కడ అందరూ చూడాలి. 75వ వచనం, 1వ అధ్యాయం 75వ వచనం. మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలం అంతయు, ఎంతకాలం? మన జీవితకాలం అంతా, ఎంతకాలం మన జీవితకాలం? 60, 70, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఈ 60, 70, 80 సంవత్సరాల జీవితకాలం అంతయు ఎలా ఉండాలట? మనం నిర్భయులమై, అంటే భయం లేకుండా నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను, దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలట? పరిశుద్ధముగాను నీతిగాను, నీతిమంతులుగాను ఆయన సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగజేసాను. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు, ఆయన సన్నిధిని ఎలా ఉండాలట? పరిశుద్ధంగా ఉండాలి, నీతిగా ఉండాలి, అంటే నీతిమంతులుగా ఉండాలి అని ఆయన సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ మనకు కలుగజేసాను. జీవితకాలం అంతా కూడా, అంటే ఎన్ని సంవత్సరాలు అయితే మనం బ్రతకాలని దేవుడు తన గ్రంథంలో వ్రాసుకున్నాడో అన్ని సంవత్సరాలు కూడా మనం దేవుని సన్నిధిలో పరిశుద్ధులుగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి, నిష్కలంకులుగా ఉండాలి, యథార్థవంతులుగా ఉండాలి, పవిత్రులుగా ఉండాలి. అలా ఉన్నప్పుడే మనందరం కూడా నిత్య జీవానికి చేరుకుంటాం, పరలోకం అనే మహాలోకానికి చేరుకుంటాం, స్వర్గానికి వారసులం అవుతాం, లేదంటే నిత్య నరకానికి జారిపోతాం. కాబట్టి అందరూ కూడా దేవుని సన్నిధిలో అలాంటి జీవితం జీవించి దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారి యందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కలిగి పరిశుద్ధులుగా, పవిత్రులుగా, యథార్థవంతులుగా, నీతిమంతులుగా జీవిస్తూ దేవుని కుమారుడైన క్రీస్తు రాకడ కోసం సిద్ధపాటు కలిగి దేవుని మాటల ద్వారా పరలోకానికి బాటలు వేసుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, ఉన్నతమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా తండ్రి. మరి ఇంతవరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు, అమూల్యమైన మాటలు, మా బ్రతుకులను బాగు చేసుకునే మాటలు, మా ప్రవర్తన సరిదిద్దుకునే మాటలు, మీ అందు భయభక్తులు కలిగి బ్రతికే మాటలు, మా విశ్వాస జీవితాన్ని అభివృద్ధి చేసుకునే మాటలు మేమందరం విన్నాం తండ్రి. విన్న మాటలను విని విడిచిపెట్టేసి లోకంలో కొట్టుకుని పోయేవారుగా ఉండకుండా విన్న మాటలను పట్టుదలతో పట్టుకుని మా హృదయం అనే పలక మీద వ్రాసుకుని ఆ మాటలకు లోబడి మీకు భయపడి మిగిలిన మా శాశ్వత జీవితం అంతా కూడా జగత్తు పునాది వేయబడక మునుపు ఎలా జీవించాలని కోరుకుని మాకు ఈ జీవితాన్ని ఇచ్చారో అలా మేమందరము కూడా తండ్రి పరిశుద్ధులుగా, పవిత్రులుగా, యథార్థవంతులుగా, నీతిమంతులుగా మీ సన్నిధిలో జీవించి మీరిచ్చే పరలోక రాజ్యానికి వారసులు కావడానికి సహాయం చేయండి. తలలో వంచి ప్రార్థన చేస్తున్న మమ్ములను, మా కుటుంబాలను దయతో జ్ఞాపకం చేసుకోండి. మేమందరము చేస్తున్న పనిపాట్లలో, ప్రయత్నాల్లో తోడుగా, నీడగా ఉండండి. మేమందరము కూడా మీ కృపలో వర్ధిల్లడానికి సహాయం చేయండి. మేమందరము కూడా దినదినము వాక్యంలో అభివృద్ధి చెందడానికి సహాయం చేయండి. మమ్మల్ని అందరినీ బలపరచండి. బలమైన సాధనాలుగా మీ సేవలో మమ్మల్ని వాడుకుని మీరిచ్చే ఆ పరలోక రాజ్యానికి మేమందరం చేరుకోవటానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని దయచేసి ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకుని తగిన సహాయమును, సహకారమును, సమాధానమును మాకు అందరికీ అందించి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని మీ ప్రియ కుమారుడు, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.